హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి హోంగార్డ్స్ కేసు సుప్రీంకోర్టులో అయితే ఈరోజు హియరింగ్కి రావడం జరిగిందనమాట. అసలు ఈరోజు హియరింగ్లో ఏం జరిగింది, వాదనలు ఎటువైపు ఉన్నాయి, ఈరోజు జరిగినటువంటి వాదోపవాదనలు ఏంటి అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. అలాగే నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు అనే దాని గురించి కూడా మనం ఇక్కడైతే మన వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. అలాగే టెలిగ్రామ్కు సంబంధించినటువంటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అందులో అయితే ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి జూలై 24వ తారీఖు నెక్స్ట్ హియరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అప్పుడే ఇవ్వడానికి, అంత దూరంలో అంత గ్యాప్లో ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, ఇందులో ఒక కారణం అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే కోర్టుకు వచ్చేసి సమ్మర్ హాలిడేస్ కారణంగా మనకైతే జూలై 24 అయితే నెక్స్ట్ హియరింగ్ ఉంది. అలాగే ఈరోజు జరిగినటువంటి వాదోపవాదనలు ఏంటి అనే దాని గురించి అయితే ఒకసారి చూద్దాం. ఇదైతే మనకు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంటే యాక్చువల్లీ మనకైతే సుప్రీంకోర్టుకు సంబంధించి ఏదైనా కానీ కోర్టులో ఈరోజు జరిగిన కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదనలు ప్రొసీడింగ్స్ ఏం జరిగాయి అనేసి మనకు ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ కల్లా సైట్లో అయితే ఆ కాపీ పెట్టడం జరుగుతుంది. అంటే అది ఈరోజు రేపు అంటే వన్ డే అటు ఇటుగా అయితే కాపీ పెట్టడం జరుగుతుంది అనమాట. ఇంతవరకు అయితే ఆ కాపీ పెట్టలేదంటే ఈవినింగ్ 6 తర్వాత చూసుకోవాలి. బట్ ఈ కేసులో ఎవరైతే కీలకంగా ఉన్నారో హోంగార్డ్స్, వాళ్ళ దగ్గర నుంచి మనమైతే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఆ కాపీ వచ్చిన తర్వాత దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాము. సో వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు జరిగిన వాళ్ళ లాయర్ చెప్పగా మనకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి అయితే చూద్దాం. ఈరోజు జరిగినటువంటి వాదోపవాదనలో వచ్చేసరికి మనకి హోంగార్డ్స్కి సంబంధించి ఫేవర్గా రావడం జరిగిందని వారైతే చెప్పడం జరిగిందనమాట. హైకోర్టులో గెలిచిన సుప్రీంకోర్టులో కూడా మా వాదనలు ఈరోజు మేము చాలా బలంగా వినిపించాం. అలాగే కొన్ని స్టేట్లలో ఉన్నటువంటి రిజర్వేషన్ పాయింట్ అంటే స్పెషల్ కేటగిరీ పాయింట్స్ని బేస్ చేసుకుని ఈరోజు అయితే వాళ్ళ తరపునటువంటి లాయర్ గారు వాదించడం జరిగిందట. దానికి సంబంధించి కొంత ఏదైతే హైకోర్టులో వాళ్ళు కేసు గెలిచారు కదా, గతంలో ఉన్నటువంటి అంటే గతంలో ఈ కేటగిరీలో కేసులు కొన్ని స్టేట్లలో గెలవడం జరిగింది కదా, ఆ పాయింట్స్ మెయిన్గా రైజ్ చేస్తూ, అలాగే వీళ్ళు డిపార్ట్మెంట్కి చేసినటువంటి సేవను కూడా గుర్తిస్తూ మళ్ళీ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అయితే గట్టిగా వారి తరపున లాయర్ అయితే వాదనలు వినిపించడం జరిగిందంట. అది ఈరోజు జరిగినటువంటి మెయిన్ టాపిక్. సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు జరిగినటువంటి వాదనలు ఏంటి అనేది అయితే మీతో డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇదనమాట ఈరోజుకు సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ హియరింగ్ డేట్ చెప్పుకున్నాము, అలాగే ఈరోజు జరిగినటువంటి వాదనలు ఏంటి అని చెప్పుకున్నాం. ఈరోజు అయితే హోంగార్డ్స్ తరపునటువంటి లాయర్ వాళ్ళ సైడ్ అయితే చక్కగా వాదించడం జరిగిందట. అలాగే వాళ్ళ వైపు వాదనలు చాలా బలంగా వినిపించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కేసులను బేస్ చేసుకొని అక్కడ వచ్చినటువంటి రిజల్ట్స్ను కూడా ఇక్కడైతే వాటిని బేస్ చేసుకొని కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కేసు అప్డేట్ అయితే ఇది. కొంతమందికి అయితే అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఏంటి అనేది అయితే తెలియదు. ఆ అభ్యర్థుల కోసం మాత్రమే ఎవరైతే ఈరోజు కేవలం అప్డేట్ చూస్తున్నారో వారికైతే ఇంతవరకు సరిపోతుంది. నేనైతే ఇక్కడి నుంచి రిమైనింగ్ అసలు ఈ కేసు ఏంటి, ఇది ఎవరు వేశారు, ఎవరి మీద వేశారు, దీనివల్ల లాభ నష్టాలు అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తాను. కేవలం ఈరోజు జరిగింది చాలు అనుకున్న వాళ్ళు ఇక్కడ ఆపేయండి. లేదు కంప్లీట్గా కేసు గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే వీడియో మొత్తం చూడండి. మీకు అసలు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఏంటి, అది గాన అభ్యర్థులు గెలిస్తే వచ్చే నష్టాలు ఏంటి, మనకు అదే బోర్డు గెలిస్తే వచ్చే లాభం ఏంటి అనే దాని గురించి అయితే మనం ఇక్కడ కంప్లీట్గా డిస్కషన్ చేద్దాము. సందర్భం వచ్చింది కాబట్టి ఈ కేసు గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఏదైతే కేసు ఉందో అది వచ్చేసి స్పెషల్ మామూలుగా హోంగార్డ్స్ వర్సెస్ బోర్డు అనమాట. అంటే మన బోర్డు మరియు హోంగార్డ్స్కు సంబంధించినటువంటి కేసు. మన బోర్డు అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అనమాట వీరి మీద. అసలు ఎందుకు బోర్డు సుప్రీంకోర్టుకి వెళ్ళవలసి వచ్చింది, కారణాలు ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, స్పెషల్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్ అనే విషయంలో హోంగార్డ్స్ అయితే హైకోర్టులో కేసు గెలవడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి మన బోర్డు అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషను హారిజాంటల్ రిజర్వేషను మినిమం కట్ ఆఫ్ మార్క్స్ విషయంలో వాళ్ళైతే హైకోర్టులో కేసు గెలవడం జరిగింది. సో అవన్నీ మాకు ఇవ్వడానికి పాసిబిలిటీ కాదు అని చెప్పేసి మన బోర్డు అయితే ఈ కేసు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇది కేసు మామూలుగా. మరి మెయిన్గా హోంగార్డ్ సైడ్ నుంచి ఉన్నటువంటి పాయింట్స్ ఏంటో చూద్దాం ఈ కేసులో.
స్పెషల్ కేటగిరీ అంటే మమ్మల్ని స్పెషల్ కేటగిరీగా గుర్తిస్తూ మాకు స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వాలి, మా కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు మాకే కేటాయించాలి, మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి పాయింట్స్ అనమాట. సో దాని మీద వాళ్ళు ఆల్రెడీ విన్ అవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేసి బోర్డు ఏవైతే కౌంటర్ దాఖలు చేసి సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. స్పెషల్ కేటగిరీ అనే అంశాన్ని అయితే మేము ఇవ్వలేము. ఆల్రెడీ మేము పోస్టింగ్ ఏదైతే మేము ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చే టైంలో హార్జాంటల్ రిజర్వేషన్ అనే విధానాన్ని మేము ఆల్రెడీ పాటించడం జరిగింది. అది పాటిస్తూ మళ్ళీ వీళ్ళకు మేము స్పెషల్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్ అంటే మేము ఇవ్వలేము, అది మా నోటిఫికేషన్కు విరుద్ధం అవుతుంది అని చెప్పేసి మన బోర్డు అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ హోంగార్డ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ కేటగిరీలో ఏవైతే పోస్టులు మిగులుతాయో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ కంపల్సరీ మాకైతే నీడెడ్ ఉంది, మేము పెట్టాలి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి కూడా బోర్డు వీరి మీద అయితే వెళ్ళడం జరిగింది అనమాట. సో అలాగే ఈ హోంగార్డ్స్కి సంబంధించి ఏవైతే పోస్టులు మిగిలిపోతాయి కదా మినిమం కట్ ఆఫ్ మార్క్స్ పెడితే, ఆ రిమైనింగ్ పోస్టులను వచ్చేసి మేము జనరల్ అభ్యర్థులతో ఫిల్ చేసుకుంటాము, అంటే ఎవరికి నష్టం జరగకుండా ఇప్పటి వరకు ఇదే చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి అయితే మన బోర్డు అగైనెస్ట్ హోంగార్డ్స్కి సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం జరిగిందనమాట. హోంగార్డ్స్ వచ్చేసి మా పోస్టులు మాకే కావాలి, మా రిజర్వేషన్ మాకే కావాలి, అలాగే మాకు వచ్చేసి మమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేయాలి, మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఉండకుండా ఉండాలి. ఇది మెయిన్ ఈ 3 పాయింట్స్ మీద హోంగార్డ్స్ వర్సెస్ బోర్డుకు జరుగుతున్నటువంటి యుద్ధం లాగా అనుకోవచ్చు. అంటే ఈ కేసు హోంగార్డ్స్ వర్సెస్ బోర్డుకు జరుగుతుంది అనమాట. సో ఇది కానీ బోర్డు గెలిస్తే అభ్యర్థులు ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకైతే చాలా అంటే చాలా లాభం చేకూరుతుంది. పోస్టులు వచ్చేసి ఇంక్రీజ్ అవుతాయి. హోంగార్డ్స్ కేటగిరీలో మిగిలిపోయిన పోస్టులు అన్నీ కూడా మన జనరల్ అభ్యర్థితో ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫిల్ చేస్తారు కూడా. దీనివల్ల మనకు వచ్చేటువంటి లాభం. మరి అదే నష్టం ఏంటి, ఒకవేళ హోంగార్డ్స్ కానీ గెలిస్తే అని చూసుకున్నట్లయితే, హోంగార్డ్స్ కానీ గెలిచినట్లయితే ఆ పోస్టులు ఒకవేళ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ లేకపోతే ఎవరైతే లీస్ట్ మార్క్స్ వస్తాయో హోంగార్డ్స్లో అదే ఒక కట్ ఆఫ్ లాగా పరిగణించవలసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉన్న సినారియో ప్రకారం చూసుకున్నట్లయితే వాళ్ళు 760 నుంచి 780 మంది క్వాలిఫై అయ్యారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి పోస్టులు 1167 పోస్టులు అనుకుంటా. సో పోస్టులు తగ్గటువంటి మెంబర్స్ కూడా లేరు, అందరికీ పోస్టింగ్స్ ఇచ్చినా కానీ. మరి ఇప్పుడు అక్కడ రిమైనింగ్ పోస్టులు మిగులుతాయా అంటే ఆ పోస్టులను కూడా భర్తీ చేసే ఛాన్స్ ఉండదు అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి సినారియో ప్రకారం ఆ పోస్టులను కూడా బ్యాక్లాగ్గా ఓన్లీ హోంగార్డ్స్ కేటగిరీలోనే ఉంచాలి, నెక్స్ట్ హోంగార్డ్స్కే కలపాల్సి వస్తుంది అనమాట. అందువలన దీని మీద వచ్చేసి బోర్డు అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ సినారియో. ఓకే, ఈ కేసుకు సంబంధించి మెయిన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే కొంతమంది అయితే మెయిన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని ఆశతో ఉన్నారు. అభ్యర్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏది జరిగినా ఏమైనప్పటికీ మెయిన్ ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అవ్వదు. June 1 అనేది మెయిన్ ఎగ్జామ్ కంపల్సరీ అయిపోతుంది. అభ్యర్థులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సిద్ధంగా అండి. మెయిన్ ఎగ్జామ్కి పోస్ట్ పోన్ అవుతుంది అనే భ్రమలో దయచేసి బ్రతకకండి. ఉన్నటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంతకంటే చక్కటి అవకాశం మళ్ళీ అయితే అభ్యర్థులకు రాదు. కాంపిటీషన్ చాలా తక్కువ, పోస్టులు అనేది చాలా ఎక్కువ ఈ నోటిఫికేషన్లో. అభ్యర్థులు అది గుర్తించండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు 5వ తారీఖు వచ్చేసి హోంగార్డ్స్కి సంబంధించినటువంటి ఒక పిటిషన్ అయితే ఉండడం జరిగింది. స్టే పిటిషన్ లాగా అనుకోవచ్చు దాన్ని. సో దాని మీద కూడా అభ్యర్థులు చాలా ఆశతో ఉన్నారు అనమాట. మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి. మెయిన్ ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అవ్వదు. ఇన్ కేస్ ఆ విషయంలో హోంగార్డ్స్కు ఫేవర్గా వచ్చినా కానీ వాళ్ళకు మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో వాళ్ళతో పాటు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారే తప్ప ఇప్పటికిప్పుడు వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేసి మెయిన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసే సమస్య లేదు. అది అభ్యర్థులకు ఒక కన్క్లూజన్, ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను ఈ కేసు విషయంలో. సో ఈ కేసు విషయంలో అయితేనేమి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనే అంశం విషయంలో అయితేనేమి అభ్యర్థులకైతే ఒక చక్కటి క్లారిటీ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. నీకు కానీ మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.